నీవు భోగిని దండక రచనలో చూపిన కవితా విలాసం ఇంకనూ సింగభూపాలుడు మరవలేదు బావా. ఆ మత్తు తెలియముందే భాగవతం ఆయన హృదయం ఆకర్షించినది. మెచ్చి నాతో బహుమానములు పంపినాడు. మచ్చునకొక్క పద్యం విన్నో లేదో ఆయన ఆనందమునకు మేరలేదు సుమా. భాగవతం విని ఆనందించిన వారున్నారా బావగారు? గరుడ గమన గుణ భాషణములు, భూషణములు చెవులకు, బుధతోషణములు, అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, మంగళతర ఘోషణములు, గరుడ గమన గుణ భాషణములు. ఆనంద ప్రవశుడుగుటే కాదు, నిన్ను రాచకొండకు ఆహ్వానింపమన్నాడు. ఆ సర్వజ్ఞుని సంతోషం ఎంతవరకు పోయినో తెలియనా? నిన్ను తన సభాలంకారణ చేసుకుని నీ కృతినందుటకు సంసిద్ధుడై ఉన్నాడు. రామరామ, అపచారం. శ్రీ భాగవతమునకు కృతిపతి జగత్పతి శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి నీ భాగవతమునకే కాదు, మా అందరి భాగవతములకు పతి. కాదన్నవారెవరు? కాని ఈ సంసారములో ఉన్నంత వరకు సంసారి వలి నీ మాట్లాడవలి కాని సర్వసంగ పరిత్యాగవలి కాదు బావా. చూడు, ఆశ్రయము లేనిచో కవిత, వనిత, లత శోభించవని పెద్దలన్నారు. రాజాశ్రయము, అభిమానము లేని కవి ఎన్నడూ రాణించలేదు. లేదు బావగారు, ఇక్కడే మనం ఏకీభవించలేకపోతున్నాం. విశ్వంభరుడైన రామచంద్ర ప్రభు ఉండగా మానవ మాతృల ఆశ్రయింపజాలం. కాయకు చెట్టు ఆధారము గాని మరో కాయ కాదు కదా. మానవులు ఒకరినొకరు ప్రేమించుకునుట ధర్మము గాని పరమాత్మను మరచి ఒకరిపైనొకరు ఆధారపడుట, ఒకరినొకరు ఆశ్రయించుట పొరపాటు. అయితే మరెవ్వరికి మీ గ్రంథం అంకితం చేయరన్నమాట. పొరపడుతున్నారు బావగారు. నాది అనే గ్రంథమున్న కదా ఆ విచారణ. భాగవత రచనకు కారకుడు భగవంతుడు. ఆ గ్రంథం ఆయనకే అంకితం. మరి మీ దారిద్ర్యం కడితేనే దారి? ఈ మూలక మంచాల్లో, ఈ వంటగట్టెల్లో, ఈ పూరి గుడిసెల్లో బ్రతకవలసిందేనా? మేం దరిద్రులు మా బావగారు. అత్యాశాపరుడే దరిద్రుడు. తృప్తి గల వారికి కలిమీలేమీ లేవు. కమనీయ భూమి భాగములు లేకున్నవే, పడియుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలు లేకున్నవే, భోజన భాజన పుంజమేలా, వల్కలాజిన కుశావళులు లేకున్నవే, కట్ట దుకూల సంఘంబులేలా, గొనకుని వసింప గుహలు లేకున్నవే, ప్రాసాద సౌధాది పటలమేలా, ఫలరసాదుల కురియవే పాదపములు, స్వాదు జలముల నుండవే సకల నదులు, పొసగ భిక్షంబు పెట్టరే పుణ్యసతులు, ధరణి నాథుల కొలువేల తాపసులకు. ఏమమ్మాయి, మీరు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతున్నారటగా? ఎవరిని వస్తున్న ఎంత వ్రాసి ఉంటే అంత అనుభవిస్తారు. దానికే లక్ష్మి, నీకు ఈ సరిగంచ పరికణి లెక్కర్లేదా? నాకొద్దు మామయ్య, అందరికి నేను ఒక్కతినే కట్టుకుంటే నాకు సిగ్గేస్తుంది మామయ్య.
మల్లన్న, మరి నీ అభిప్రాయం ఏమిటో? అడిగారు కనుక చెబుతున్నాను. అర్హత ఉన్నవారికే దానం చేయాలి. అవసరం ఉన్నంత వరకే ధనం సంపాదించాలి. శారదా, నువ్వేమంటావమ్మా? అనటానికి ఏముంది నాన్న? స్త్రీకి ఉన్న ధనమల్లా నాథుడొక్కడి, ఆయనతో పాటే ఆమె. పతి ప్రేమ, పతి భక్తి ఆమె పరమార్థం. ఎంత చక్కగా చెప్పావు తల్లి. సకల జగన్నాథుడు ఆ రామచంద్రుడు. ఆయన సేవ, ఆయన భక్తి నిజమైన మోక్ష సాధనాలు. భేష్ భేష్, మరీ బాగున్నది. అంత తగినట్టు కుదిరారు. సరే, నేను కాకపోతే రేపైనా నా దారికి రాక తప్పదు. ఆ భగవంతుని ఇచ్చ. పోనీ అగ్రహారములు కనకాభిషేకం ఆచిపెట్టకపోతిరా? కనకాభిషేకమే కాదు, రత్నాభిషేకం కూడా చేయించునంటిని. ఏమి లాభం? నా ప్రయత్నం అంతయు చెవిటికి శంకుదినట్లయినది. అతడు నేను అనుకున్నంత వివేకి కాడు. దారిద్ర్య ముక్తి మార్గమట. కావచ్చును. దానికి గ్రంథాంకితములకు గల సంబంధము. మానవులలో ఎన్నో రకాలు. అందరూ సమాన ప్రజ్ఞావంతులుగానుండరు. భాగవతము భగవత్ప్రేరిత గ్రంథమట, భగవంతునికి అంకితమట. వెర్రివాడు అంకితం మాటే తేవలదని చెవులు మూసుకున్నాడు. శ్రీనాథ, తనను పాలించు ప్రభువు కోరిక తృణీకరించుటకు పోతనకి గుండె నిబ్బరం ఎట్లు కలిగినది? మొండివానికి గుండె నిబ్బరం లేకేం ప్రభు? మొండివాడు కాడు, మూర్ఖుడు. అతడింతవరకు సింగభూపాలను చెలిమియే ఎరుగును. శత్రుత్వమును కూడా చవి చూడగలడు. సార్వభౌముడు ఆదరపూర్వకముగా అడుగలేదన్న మందమతి మీద కోపమా? పిచ్చుకుపై బ్రహ్మాస్త్రమా ప్రభు? అడిగి లేదనిపించుకున్నట రాజు మరువరాని మహా అవమానం. ఇది సకల నీతి శాస్త్ర కోవిదులైన మీకు తెలియనిది కాదు. మాకు కవితా పాలనముతో ప్రజాపాలనము కూడనున్నది. ఈ తృణీకారము నిర్మూలింపవలసిన ద్రోహాంకురం. శ్రీనాథ, భాగవతము నాది కావాలి. భేదోపాయమును చూడు. అప్పటికీ కానిచో మానవ సేవే మాధవ సేవా మధురిపుగను చోవా. మానవ సేవే మాధవ సేవా మధురిపుగను చోవా. భోగభాగ్యముల రోసి ఆడంబరము తెగగోసి, భోగభాగ్యముల రోసి ఆడంబరము తెగగోసి, అహము మమత త్యాగము చేసి తను ధనము హరిపరముగా చేసే. మానవ సేవే మాధవ సేవా మధురిపుగను త్రోవా.
మధురిపుగను త్రోవా మానవ సేవే మాధవ సేవా భవజల గీతినవా నమస్కారం మావయ్య. మల్లన్న, ఇవాళ మన ఇంట్లో ఏదో పండగలాగా ఉండేవిటో. దానం చేయడానికి మా నాన్నకి డబ్బు ఉండాలి కానీ మా ఇంట్లో ప్రతిరోజు పండగే. రాజుగారు ఇచ్చిన ధనం దాసర్ల పాలవుతుంది. శాంతి సహనము సమత కరుణ సత్యమే హరి సేవా మధురిపుగను త్రోవా మానవ సేవే మాధవ సేవా భవజల గీతినవా సీతాపతి పద సేవారత ప్రీతియే మురవైరి సేవా ప్రీతియే మురవైరి సేవా ఆనందము పరమానందము శ్రీరామ పద సేవా ఆనందము రాజైనను కవిరాజైనను జ్ఞానమే కడతేరుతోవా హరి ధ్యానమే తరించుతోవా. నాకు కప్పుకోవడానికి ఏదైనా దయచేస్తే. శారదా, మొన్న మీ నాన్న తెచ్చిన పీతాంబరం తీసుకురమ్మా. నానా ఎప్పుడు వచ్చారు నానా? సరిగ్గా సమయానికే వచ్చానమ్మా. దాన ధర్మాలు అయినయ్యా, ఇంకా ఉన్నాయా? అయ్యా దానకన్నా, ఈ విధంగా ఎంతకాలం సాగిస్తారు? ఆ దేవుని దయ ఉన్నంత వరకు. దేవుడు దేవుడు దేవుడు, ఆయన నీ భావంలో లేని గడి అంటూ ఉందే? శారద, ఈ రోజుకు చాలుగాని వీళ్ళందరినీ సాగనంపు. కొన్ని అవసర విషయాలు మాట్లాడాలి. అందరికీ ఇచ్చేసాను నాన్న. అంత అవసర విషయాలు ఏమిటి నాన్న? ముందు భోజనం చేయని. అమ్మాయి, ఈ పూట కాస్త తిండికి ఏమైనా మిగిలిందా లేదా? ఆకలితో కడుపు దహించుకుపోతోంది.